ఐపీఎల్ 2025 సీజన్లో గుజరాత్ టైటన్స్ మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. సొంత గడ్డపై టేబుల్ టాపర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పై ఘన విజయం సాధించింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీపై 7 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది గుజరాత్ టైటన్స్. భారీ చేజింగ్ లో జోస్ బట్లర్ 54 బంతుల్లో 11 ఫోర్లు 4 సిక్సర్లతో 97 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ కు తోడు రూథర్ఫోర్డ్ 43, సాయి సుదర్శన్ 36 పరుగుల విలువైన ఇన్నింగ్స్ ఆడారు. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటన్స్ 19.2 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 204 పరుగులు చేసి గెలిచింది. దీంట్లో పాయింట్ల టేబుల్లో టాప్ లోకి దూసుకెళ్లింది. అయితే ఈ మ్యాచ్ లో బట్లర్ అద్భుత పోరాటం చేశాడు. ఓ వైపు కండరాల నొప్పి మెలిపెడుతున్న అసాధారణ బ్యాటింగ్ స్పిరిట్ తో చివరి వరకు క్రీజ్ లో ఉండి గెలిపించాడు. ఈ సీజన్ లో 3 హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్న జోస్ బట్లర్ ఢిల్లీ బ్యాటర్లపై ఊచకోత కోశాడు. నొప్పితో బాధపడుతూనే ట్రీట్మెంట్ తీసుకుని మరీ బాదుడంటూ కొనసాగించాడు. అయితే తాను అంత చేసి అంటే 54 బంతుల్లో 97 పరుగులు చేసి కూడా సెంచరీ చేయలేకపోయాడు. అవకాశం వచ్చినా కూడా తాను ఎందుకు ఇలా చేయలేదో మ్యాచ్ తర్వాత స్పందించాడు. జట్టు కోసం చివరి ఓవర్లో విజయానికి 10 పరుగులు అవసరమైన నేపథ్యంలో రాహుల్ తెవాటియా 6-4 కొట్టి మ్యాచ్ ను ముగించాడు. నేను ముందే రాహుల్ తెవాటియాతో చెప్పా, నా 100 గురించి కంగారు పడొద్దు, నువ్వు మ్యాచ్ ను గెలిపించగలిగితే అదే సరిపోతుందని తెవాటియాతో చెప్పానని జోస్ బట్లర్ అన్నాడు. సెంచరీ చేయడం మంచిదే, కానీ విజయం అంతకంటే మంచిదని చెప్పానని జోస్ బట్లర్ అన్నాడు.